హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మోగంటి వారి అమ్మాయి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో ఈ వీడియో వచ్చేసి నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు ఆన్ రోడ్ మా తమ్ముడు నేను కలిసి మా కొత్త తార్ రాక్స్లో రోడ్ ట్రిప్ అయితే వెళ్ళామన్నమాట ఇంటికి. యాక్చువల్లీ నేను ఉండేది బెంగళూరులో కదా, బెంగళూరు నుంచి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను బై ట్రైన్. ఆ తర్వాత అక్కడి నుంచి కార్ హైదరాబాద్లో ఉంది. సో నేను మా తమ్ముడు కలిసి కార్లో వైజాగ్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది ఆల్మోస్ట్ మే మంత్లో రికార్డ్ చేసిన వీడియో, బట్ నాకు కొంచెం టైం కుదరక నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మమ్మీ బర్త్డే May 29th. మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ అవన్నీ చూసే ఉంటారు. సో ఇది అప్పుడు రికార్డ్ చేసిన వీడియో అనమాట. మమ్మీ బర్త్డే 29th అని మేము 28న హైదరాబాద్ నుంచి వైజాగ్ అయితే స్టార్ట్ అయ్యాము. సో వెళ్తున్నప్పుడు రోడ్ ట్రిప్ వ్లాగ్ అనమాట, మొత్తం చూసేయండి. యాక్చువల్లీ మా తమ్ముడు ఏంటంటే ఇరానీ చాయ్ తాగాలి అని చెప్పి హైవే సైడ్ ఇరానీ చాయ్ స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడ ఒక పెద్ద బోర్డు చూసి ఆగాడు అనమాట. ఇక్కడేమో తీరా వెళ్ళిన తర్వాత అక్కడ ఇరానీ చాయే దొరకలేదు మాకు. సో సరదాగా మా తమ్ముడిని అయితే ఇంకా ఫుల్ ఆట పట్టిస్తూ ఉన్నాను అనమాట. అసలు ఈ జర్నీలో నీకు ఇరానీ చాయ్ దొరుకుతుందా దొరకదా అంటే వాడేమో లేదు, ఎలా అయినా ఇరానీ చాయ్ తాగాలి అంటున్నాడు. ఈ పక్కనే ఒక చిన్న స్టాల్లా ఉందన్నమాట, స్నాక్స్ అవి తీసుకుందామని. ఇంకా మరి జర్నీలో ఆ కిట్ క్యాట్ బ్రేక్ తప్పనిసరి కదా. సో నేనైతే ఒక కిట్ క్యాట్ తీసుకున్నా, వాడేమో వాటర్ బాటిల్ అవేవో తీసుకున్నాడు, లైట్గా స్నాక్ ఐటమ్స్ అవేవో తీసుకున్నాడు అనమాట జర్నీలో టైంపాస్ కోసం అని చెప్పి. సో మీ అందరూ రోడ్ ట్రిప్కి వెళ్తే ఆర్ఎల్స్ హైదరాబాద్ టు వైజాగ్ ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా రెగ్యులర్గా రోడ్ ట్రిప్స్ వెళ్తున్నారు అంటే మీరు ఏ ప్లేసెస్ సజెస్ట్ చేస్తారు? లైక్ ఫర్ ఫుడ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్నాక్స్, లంచ్ ఆర్ డిన్నర్కి ఏ రెస్టారెంట్ సజెస్ట్ చేస్తారో కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి. ఇరానీ చాయ్ దొరకలేదు ఈరోజు, దొరుకుతుందో దొరకదో పాపం ఇరానీ చాయ్. ఎందుకు ఇప్పుడు ఇరానీ చాయే తాగాలా? ఇంకేం చాయ్ తాగవా? ఎండ్ వరకు చూడండి, వాడికి అసలు ఇరానీ చాయ్ దొరికిందా లేదా మా ట్రిప్ కంప్లీట్ అయ్యే లోపు అనే విషయం తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఇంకా మధ్యలో అయితే చాలా పెద్ద వర్షం కూడా. ఇది యాక్చువల్లీ ఖమ్మం దగ్గర శ్రీ చౌదరి ఫ్యామిలీ దాబా. ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంది, వాళ్ళు కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. సో ఫుడ్ టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉందన్నమాట. ఇప్పుడు ఏ రోడ్లో వెళ్ళాలి అనేది మాట్లాడుకుంటున్నాం. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే యూజ్ అవుతుంది, కంపల్సరీ వినండి. అంటే ఖమ్మం నుంచి ఆ వైరా రోడ్డా, అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ అయితే హైవే. పుల్కా ఉంది బ్రో, రోటీ అంటే ఇంకేం లేవు. సరే కూలింగ్గా ఇవ్వండి అమ్మా. బ్రో పుల్కాను కర్రీ చెప్పేస్తాను అయితే. చెప్పు. సో నెక్స్ట్ మా ఫుడ్ అయితే సర్వ్ చేసేసారు. రోటీ అండ్ ఒక స్పెషల్ చికెన్ కర్రీ ఏదో చెప్పాము, యాక్చువల్లీ నాకు నేమ్ గుర్తులేదు, బట్ వీడియోలో చూపిస్తున్నాను కదా, పైన ఆమ్లెట్ వేసి ఒక ముగ్లై కర్రీ స్టైల్లో ఇచ్చారనమాట. బట్ ట్రస్ట్ మీ, ఫుడ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా హైదరాబాద్ టు విశాఖపట్నం వయా ఖమ్మం వెళ్తూ ఉంటే, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి గ్రీన్ఫీల్డ్ హైవే కూడా ఓపెన్ చేశారనమాట. సో వెళ్ళడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనం ఖమ్మం నుంచి 2 రోడ్స్ ఉంటాయి. మనం వైరా రోడ్ నుంచి వెళ్తే మనకి హైవేకి ఈజీ అవుతుంది అనమాట, దగ్గరగా ఉంటుంది. అదైతే మేము ఇందాక ముందు మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, అదే. సో ఫుడ్ అయితే సర్వ్ చేస్తారు. మావాడేమో ఇప్పుడే వస్తా అనుకొని వెళ్ళాడు, ఆలోపు ఫుడ్ వచ్చేసింది. ఇంకా అందుకే నేను స్టార్ట్ చేసా తినడం. ఫుడ్ మాత్రం చాలా ఎక్సలెంట్ అండి, ఎన్నిసార్లు చెప్పినా తప్పు లేదు. అండ్ వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. ద వే దే ఆర్ హ్యాండ్లింగ్ కస్టమర్స్ ఇస్ రియల్లీ గుడ్. ఆల్సో అక్కడ ఒక చిన్న పార్టీ హాల్ లాంటిది ఉందన్నమాట, లైక్ ఫర్ బర్త్డే పార్టీస్
ఇప్పుడు మనకి ఈ మధ్య బర్త్డే ప్రైవేట్ థియేటర్స్ అలా వస్తున్నాయి కదా. సో ఖమ్మంలో కూడా ఈ దాబాలో ఒక చిన్న ప్రైవేట్ థియేటర్, మినీ థియేటర్ కైండ్ ఆఫ్ సెటప్ ఉంది అక్కడ. చాలా బాగా అనిపించింది. సమ్వన్ ఈజ్ యాక్చువల్లీ సెలబ్రేటింగ్ అ చిల్డ్రన్స్ బర్త్డే. సో చాలా బాగా అనిపించింది. అది కూడా చెప్పాను కదా కట్టెల పొయ్యి మీద వండుతున్నారని. చూడండి ఎంత బాగుందో కదా, ఆథెంటిక్గా కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. ఇంకా మేము తినేసి మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. మాకైతే ఫుల్ వర్షం అండి. మేము తినేసి జర్నీ స్టార్ట్ చేసినప్పటికీ ఎంత పెద్ద వర్షమో అసలు. జస్ట్ ఇప్పుడు ఇంకా ఖమ్మం నుంచి బయలుదేరుతున్నాం. చూసారు కదా వర్షం ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదన్నమాట. ఆల్మోస్ట్ అన్నవరం రీచ్ అయ్యేంత వరకు, అన్నవరం దగ్గర చేరుకుంటున్నాం అన్నంత వరకు మాకైతే వర్షం పడుతూనే ఉంది. అది కూడా చాలా పెద్ద వర్షం పడుతుంది. సో ఎవరైనా రోడ్ ట్రిప్ వెళ్తున్న వాళ్ళు ప్లీజ్ సేఫ్టీ మెజర్స్ అన్నీ ఫాలో అవ్వండి. ప్లీజ్ సీట్ బెల్ట్ వేసుకోండి. అండ్ ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ అలోన్ ఆర్ ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ విత్ కిడ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్, లేడీస్ ఉన్నారు అంటే ప్లీజ్ మేక్ ష్యూర్ మీకు దగ్గరలో పెట్రోల్ బంక్స్ ఎక్కడున్నాయి, సేఫ్టీయా కాదా ప్లేస్ అనేది కూడా ప్రియర్గా చెక్ చేసుకోండి. మేమైతే ఒక చిన్న పెట్రోల్ లైక్ చిన్న నార్మల్ బ్రేక్లా ఆగామన్నమాట. పెట్రోల్ కూడా డీజిల్ కొట్టించుకుందామని చెప్పి ఇంకా ఫైనల్లీ ఆ వర్షాన్ని దాటుకొని అన్నవరం అయితే రీచ్ అయిపోయాం. సో ఎప్పుడు అలవాటు చిన్నప్పటి నుంచి డాడీ ఎక్కడికి తీసుకెళ్ళినా ఆన్ ద వే అన్నవరం క్రాస్ చేసుకొని వెళ్ళామంటే ఖచ్చితంగా కింద నమూనా ఆలయం దగ్గర స్వామివారి దర్శనం చేసుకొని అన్నవరం ప్రసాదం తినేసి వెళ్ళడం. సో ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఇంకొంచెం స్పెషల్, స్వామివారి దర్శనం కూడా కింద నమూనా ఆలయం దగ్గర చేసేసుకొని ప్రసాదం కొనుక్కొని ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇంట్లో వాళ్ళందరికీ కూడా ప్రసాదం పట్టుకొని వెళ్తున్నాము. యాక్చువల్లీ ఈ జర్నీ అంతా చాలా బాగా అనిపించింది. ఇట్స్ లైక్ అక్క తమ్ముడు జర్నీ అనుకోండి, లేదా అక్క తమ్ముడు రోడ్ ట్రిప్ అనుకోవచ్చు. ఎందుకంటే మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఎప్పుడు అంత లాంగ్ ట్రావెల్ ఇద్దరం కలిసి చేయలేదన్నమాట. సో ఫస్ట్ టైం కార్లో రోడ్ ట్రిప్ అనేది మేమిద్దరం చాలా హ్యాపీగా అనిపించింది ఈ జర్నీ అంతా. అండ్ నెక్స్ట్ డే మమ్మీ బర్త్డే కూడా కదా, ఇంకా ఆల్మోస్ట్ అన్నవరం క్రాస్ అయ్యామంటే ఇంటికి వచ్చేసాం అన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా. అన్నవరం నుంచి రోడ్స్ కూడా కొంచెం ఖాళీ అయ్యాయి, ట్రాఫిక్ అది కూడా కొంచెం తగ్గింది. మాకు పెద్ద ఇబ్బంది పెట్టలే క్లైమేట్ కూడా. సో ఇంకా సాఫీగా మా జర్నీ అయితే కంప్లీట్ చేసేసుకొని సేఫ్గా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చి వెంటనే మమ్మీకి బర్త్డే విషెస్ చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్, ఇది మమ్మీ బర్త్డే రోజు ఈవినింగ్ అయితే మేము డిన్నర్కి వెళ్ళాము ఫెయిర్ఫీల్డ్ మ్యారియట్కి, బుఫేకి. సో అంటే ఒక చిన్న సెలబ్రేషన్లా చేసుకున్నాం, పెద్ద హడావిడి ఏం లేకుండా. ఎవ్రీ ఇయర్ మమ్మీ బర్త్డే కూడా కొంచెం అందరూ రిలేటివ్స్ ఫ్రెండ్స్తో చాలా బాగా చేసుకుంటాం. బట్ దిస్ టైమ్ వీ ఫెల్ట్ లైక్ ఒక స్మాల్ సెలబ్రేషన్ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. సో మేము నలుగురం కలిసి అలా ఫెయిర్ఫీల్డ్ మ్యారియట్కి అయితే వెళ్ళి బుఫే డిన్నర్ ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట. చాలా వెరైటీస్ సర్వ్ చేశారు ఆ రోజు. లైక్ ఐ థింక్ ఇట్ వాజ్ ఫ్రైడే, వీకెండ్ అనుకుంటా. దానివల్ల ఇంకా ఫుడ్ వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా ఆ డెజర్ట్స్ ఎంత యమ్మీగా కనిపిస్తున్నాయో. ఇట్ వాజ్ రియలీ మౌత్ వాటరింగ్. డిషెస్ వేర్ రియలీ గుడ్. అండ్ మీ ఎవరైనా ఫెయిర్ఫీల్డ్ మ్యారియట్కి వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. నాకు స్పెషల్లీ డెజర్ట్స్ అయితే చాలా బాగా నచ్చాయి. అండ్ ఇది యాక్చువల్లీ మా అంజలి పాప వచ్చింది నెక్స్ట్ డే. వీళ్ళిద్దరూ ఇంకా టామ్ అండ్ జెర్రీ, చెప్పాను కదా ఇరానీ చాయ్ తాగలేదు వీడు మొత్తానికి ఆ ట్రిప్ మొత్తం, ఆ జర్నీ మొత్తంలో. అందుకని చెప్పి కొత్తగా మన వైజాగ్లో పిస్తా హౌస్ ఓపెన్ చేస్తే అక్కడ ఇరానీ చాయ్ తాగుతాను అనుకొని చెప్పి వచ్చాడనమాట. ఇక్కడ ఫైనలీ ఆఫ్టర్ 2 days ఆ ఇరానీ చాయ్ తాగడానికి అని చెప్పి వచ్చాడు. ఆ రోజు సాటర్డే, బట్ పిస్తా హౌస్ అయితే చాలా చాలా రష్గా ఉంది. మా అంజలికి హడావిడంతా చూసి వీళ్ళందరూ ఎందుకు ఇలాగా పిచ్చి పిచ్చి అయిపోతున్నారు అనే ఫీలింగ్లో పెట్టింది. అదేదో తేడా ఎక్స్ప్రెషన్ పెట్టింది ఎందుకో. అది అస్సలు తిందాలి అటువి. అది బర్గర్ కింగ్, మెక్డొనాల్డ్స్ కిట్. బ్రో తాగు బ్రో సిప్పు. నా పక్కకి ఎందుకు వస్తున్నావే?
సో నేను మా తమ్ముడు వైజాగ్ వచ్చామని తెలిస్తే మా అంజలి పాప అయితే ఖచ్చితంగా ఇంటికి వస్తుంది, టైం స్పెండ్ చేసే వెళ్తుంది. దానికైతే ఇంకా మేమిద్దరం ఫుల్ ఫేవరెట్. ఇక్కడేవో కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటున్నారు ఇద్దరు కలిసి ల్యాప్టాప్లో. సో బేసిక్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోగంటి వారి అమ్మాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.